సరే ఈ యుద్ధం ఇంపాక్ట్ మధ్యప్రాచ్యం పైన అమెరికాలో ఉంటున్న ఇండియన్స్ పైన ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది? ఇండియన్స్ ఎవరైతే బయట గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 1 కోటి మంది గల్ఫ్ లో ఉన్నారు ఇండియన్స్. అవునండి, 1 కోటి మంది. అంటే పెద్ద ఇండియన్స్ కు పెద్ద నెగటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మన పర్సెప్షన్ డెఫినెట్లీ మనం న్యూట్రల్ గా ఉండేటోళ్ళు, లేదంటే అమెరికా సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి మనకి డెఫినెట్ గా ఉండదు. ఇమిగ్రేషన్ వైజ్ కూడా పెద్ద నెగటివ్ పాజిటివ్ ఎఫెక్ట్ రెండు ఉంటది. సో అంత నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుందని నేనేమనుకోను. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోరు ఏంటంటే, అమెరికాతో ఈ వార్ తోటి అమెరికా బ్లీడ్ అవుతుంది అనుకోకండి. అమెరికా ఇస్ అ వార్ ఎకానమీ. సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఏమైంది, అందరు కొట్టుకున్నారు. అంటే మేము కూడా పోయి కొట్టుకున్నాం లేండి, కానీ గోల్డ్ మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేసింది. ఓకే, మేము వియట్నాం 20 ఏళ్ళు వార్ చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్ళు వార్ చేస్తాం, మనం ఇరాన్ లో 10 ఏళ్ళు వార్ చేసినాం. అన్ని చేసినా కూడా ఎకానమీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది డెవలప్ అయితేనే ఉంటది మాకు. ఓకే ఓకే. సో ఏంటి ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది? వీసా ప్రాసెసింగ్, భద్రతా తనిఖీలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఇప్పుడు? కొద్దిగా వెట్టింగ్ అంటే ఇమిగ్రేషన్ ఇంతకు ముందే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ మనం మాట్లాడుకున్నాం కదండి. సో అందులో కొత్తగా ఏముండదు దీంతో. ఇంకా వెట్టింగ్ అని ఒకటి ఎక్కువ ఎక్స్ట్రా ప్రాసెస్ మొదలు పెట్టిండు. ఓకే, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అప్రూవల్ అప్పుడప్ప నీ ఫోటో నేను నమ్మను, నువ్వు వచ్చి నా దగ్గర వచ్చి ఫోటో దిగాలి, నువ్వు పంపించిన ఫోటో నేను నమ్మను, అదొక డిలే కోసం మొదలు పెట్టిండు. తప్పితే అటువంటి అన్ని కొద్దిగా ఎక్కువ చేసిండు. అంటే ఈ వార్ కోసం చేసిండు అని నేను అన్నాను. ఇన్ జనరల్ గా ట్రంప్ చేస్తుంది. కాకపోతే ట్రంప్ ప్రభుత్వం వార్ ని ఎక్స్క్యూజ్ వాడుకొని ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ పెట్టొచ్చు, కానీ వార్ లేకున్నా పెట్టు అతను. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్క్యూజ్ చేసి పెట్టడం తప్పితే వార్ వచ్చిందని కానీ లేకున్నా పెట్టు అతను. సో హైదరాబాద్ కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? అమెరికాలో ఇంకేమైనా మంచి అవకాశాలు ఉంటాయా పర్టికులర్ ఇప్పుడు 26? అంటే ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీలో ఏమన్నా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఆ టెక్నాలజీ ఉన్న వాళ్ళకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఎలక్ట్రానిక్ వార్ ఇవన్నీ ఎక్కువైతేనే. అవును, ఒక్కటే డేలో మొత్తం నేవీ వాళ్ళు 47 years నుంచి బిల్డ్ చేసిన నేవీ మొత్తం 3 రోజుల ఖతం అయిపోయింది. వాళ్ళు ఒకటే రోజులో వాళ్ళు చేసిన మొత్తం 47 years చేసిన మొత్తం ఎయిర్ ఫోర్స్ మొత్తం ఒకటే రోజులో ఖతం అయిపోయింది. అంటే ఇదేమైందంటే కన్వెన్షనల్ ఏవైతే మనం అనుకునేవో అది పోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రానిక్ ఒకటి, గొరిల్లా వార్ఫేర్, ఎస్పెషల్లీ ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ టెక్నాలజీస్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. డిఫెన్స్ ఇండస్ట్రీస్ US లో డెవలప్ అవుతాయి, ఇండియాలో డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు ఏం సార్, గ్రీన్ కార్డుకి సంబంధించి గ్రీన్ కార్డు తేదీలు దాదాపు 2 సంవత్సరాలు ముందుకు కదిలాయంట కదా, పాలసీలో మార్పా లేకపోతే టెంపరీగానే చూడాలి దీన్ని? పాలసీలో ఏం మార్పు లేదండి. మనకు టోటల్ గా మనకు అక్కడ వచ్చే గ్రీన్ కార్డ్స్ 1,40,000 ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తాయండి. అయితే ఫ్యామిలీ ఇమిగ్రేషన్ వాడని గ్రీన్ కార్డ్స్ కూడా మనకు వస్తాయి. అయితే లాస్ట్ ఇయర్ 2025 కొన్ని ఫ్యామిలీ ఇమిగ్రేషన్ వాడలేదు కాబట్టి ఆ గ్రీన్ కార్డు కూడా మనకి ఇక్కడ వచ్చినాయి అన్నట్టు. అవి ఎన్ని వచ్చినాయని వాళ్ళు డిస్క్లోజ్ చేయలే, కానీ ఇప్పుడు 30,000 ఎక్స్ట్రా గ్రీన్ కార్డ్స్ మనకు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకు ఈ గ్రీన్ కార్డ్ డేట్ అనేది 2 years మూవ్ అయింది. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రా 30,000 40,000 గ్రీన్ కార్డ్స్ మన ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పర్ కంట్రీ లిమిట్ అని ఉంది అన్నట్టు. ఎప్పుడైతే మొత్తం అంటే ఇప్పుడు మీరు సినిమా హాల్ కు మొత్తం రష్ ఉంది అనుకోండి, ఓకే, ఓన్లీ 7% ఇండియన్స్ కే అలౌ చేస్తారు. ఓకే, కానీ సినిమా హాల్లో రష్ లేదనుకోండి, అందరు ఇండియన్స్ ఎవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళని అలౌ చేస్తారు, అందరిని అలౌ చేస్తారు. ఆ లైన్ లో ఎవరు లేరు, మనం తప్ప. అయితే ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా డిమాండ్ ఈ ట్రంప్ చేయబట్టి ఇంత తాలకైనా ఎందుకు అమెరికాకు పోవాలి, అమెరికాలో ఉండాలన్న ఇచ్చ కొందరికి తగ్గిపోయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వాడని గ్రీన్ కార్డ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ కి వస్తున్నాయి. అది కాకుండా ట్రంప్ ఏం చేసిండంటే 39 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కంట్రీస్ కూడా వాడి అతను 39 కంట్రీస్ బ్యాన్ పెట్టిండు. వాళ్ళకు గ్రీన్ కార్డులు వస్తలేవు, ఏం వీసా ఎక్స్టెండ్ కావట్లేదు. సో వాళ్ళు వాడని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కూడా మనకు వస్తున్నాయి. ఓకే, అయితే వైఎన్ఆర్ గారు, మా ఫైనాన్షియల్ ఇయర్ October 1 మొదలైంది. ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం 30-40 వేలు ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చినాయని మీకు చెప్పిన.
నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి మా ఎస్టిమేట్ ప్రకారం ఉమ్, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఒక 30,000 40,000 అక్కడి నుంచి రావచ్చు. ఉమ్, తర్వాత ఈ ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే వాడకుండా ఇమిగ్రేషన్ 60,000 ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్ రావచ్చు. ఉమ్, 40,000 కాదు, ఉమ్, 60,000 ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ రావచ్చు. ఉమ్, ఈ వేరే దేశాలు వాడిన గ్రీన్ కార్డులు కూడా వచ్చి ఉమ్, దాదాపుగా 1,00,000, అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కలిపితే 1,00,000 నుంచి 1,50,000 ఎక్కువ గ్రీన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఆ ఎక్కువ వచ్చేటి అన్ని కూడా ఉమ్. 95% ఇండియన్స్ కే. సో గ్రీన్ కార్డ్ సీకింగ్ కోసం ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ టైం ఇది. గోల్డెన్ టైం. ఆ 95% దాదాపుగా ఈ ఎక్స్ట్రా 1,00,000+ గ్రీన్ కార్డ్స్ వచ్చే వాటిలల్లా ఉమ్, మన ఇండియన్సే మొత్తం ఉంటారు. అందులో మన తెలుగు వాళ్ళు 50% కన్నా ఎక్కువ ఉంటారు. అంటే ఓ, ప్రాక్టికల్ గా ఇప్పుడు చేసే ట్రంప్ చేసే కోతి శాఖలు కానివ్వండి, మంచి శాఖలు కానివ్వండి, చెడు శాఖలు కానివ్వండి, ఉమ్, బుడద మించిది అంతే మన తెలుగు వాళ్ళు పోయి మంచం మీద పడ్డటాయి. ఓకే. గ్రీన్ కార్డ్ విషయంలో. అవును, గ్రీన్ కార్డ్ విషయంలో. ఉమ్, ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడ జంప్ జిలాని చేస్తుండ్రు. ఇప్పుడు అక్కడ ఆహా, గ్రీన్ కార్డు మూవ్ అవుతున్నాయి. లైన్లు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు నాది 2016, రాహుల్ అన్న ఎప్పుడు వస్తుంది నా ప్రయారిటీ డేట్, ఇది ఎప్పుడు వస్తుంది, నాది 2020 వస్తుందా, ఉమ్, మరి 2 నెలల 2 ఏళ్ళు మూవ్ అయింది, మరి ప్రతి నెల ఏడాది మూవ్ అయిద్దా, ఉమ్, ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఉమ్, 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 ఇప్పుడు ఇదివరకు ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2027 అక్టోబర్ లో ప్రయారిటీ డేట్స్ అన్ని మూవ్ అయినాయి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడేమో కోడి ద్వారా మూవ్ అయినాయి, ఉమ్. ఇప్పుడేమో ఈ ట్రంప్ చేసి తిక్క శకల ద్వారా అని